ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము మొదటి 7 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఈ ఇర్మీయా పత్రికలో లిఖించి, యూదా రాజైన సిద్కియా బబులోనులో నుండి బబులోను రాజైన నెబుకద్నెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడి పోయిన వారి పెద్దల్లో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తులకును యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. యెకొన్యా దినాల్లో రాజుగా ఉన్నప్పుడు వీరందరూ కూడా బబులోనికి చెరలోకి వెళ్ళారు. ఈ వెళ్ళిన వారికి, బబులోను చెరలోనికి వెళ్ళిన వారికి దేవుడు ఇర్మీయా ద్వారా ఈ ఉత్తరం రాయించాడు. కాబట్టి అక్కడ ఏం చేయాలి? చెరలో ఉన్నవారి వరకు కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనం కూడా అన్ని జనులమై ఉన్నప్పుడు, ఈ లోకంలో నశించిన వారంగా ఉన్నప్పుడు, మన శాశ్వత గమ్యం ఏంటో మనకి తెలియనప్పుడు, మనం పాపులం అనే సంగతి కూడా మనకి తెలియనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం, మానవాళి పాపాన్ని తానే సిలువలో భరించి, శిక్ష భరించి, సిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అపోస్తులుగా చేసి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అంటే అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి యేసుక్రీస్తు ప్రభు అందరి పాపముల కొరకు చనిపోయాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలని, తమ పాపముల కొరకు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమించి నరకము నుండి, నిత్య నరకము నుండి రక్షించి నిత్య జీవంలోనికి, దేవుని నిత్య రాజ్యంలోనికి, సమాధాన పట్టణంలోనికి, దేవుని నిత్యమైన మహిమలోనికి దాటిస్తాడు అనే విషయాన్ని వారికి ప్రకటన చేయమని చెప్పాడు. సో మహిమా సువార్తను, రక్షణ సువార్తను వారికి తెలియజేయమని పంపించాడు. అలాగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన తర్వాత అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులు, అంటే సువార్తకు సాక్షులుగా ఉన్నారు. మనం కూడా ఇప్పుడు శనివారం దేవుని దయ వలన ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎండ వాతావరణ ప్రతికూలత ఉన్నప్పటికీ కొంతమందినైనా దేవుడు సాక్షులుగా వాడుకుంటున్నాడు. మన కర్తవ్యం అది యేసు ప్రభు వచ్చే వరకు కూడా. ఆ దినాల్లో, నోవ దినాల్లో కూడా నాశనం చేస్తాను భూమి మీద ఉన్న వారి భక్తిహీనులు అందరినీ అని చెప్పినప్పుడు, నోవ కుటుంబం ఒక పక్కనే 120 సంవత్సరాలు వాడని నిర్మించుకుంటూ, దేవుడు చెప్పినట్టుగా నిర్మించుకుంటూ ఒక పక్కనే వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు. సువార్త చెప్పే విషయంలో మిగిలిన వారికి వారు విన్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చింది. అయితే వారందరూ నాశనం అయిపోయారు. నమ్మిన వారు, నీతిమంతులైన వారి విశ్వాసం ద్వారా నోవ కుటుంబీకులందరూ కూడా రక్షణ పొందారు. సో అలాగా ఆ దినాల్లో కూడా నాశనం అనేది మొత్తం లోకానికి అంతటికి వచ్చింది అన్నమాట. దేవుని తీర్పులు అలాగుంటాయి. ఒకవేళ కొంతమంది ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోయి, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఆ దినాల్లో వాడు పైకెత్తబడి వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొంది రక్షణలో కొనసాగుతూ యాజక ధర్మం జరిగిస్తూ ఆత్మీయంగా దినదినం నూతనపరచబడుతున్న వారు బుద్ధిగల కనికల వల్ల యేసు ప్రభు 2వ రాకడలో మధ్యాకాశంలో వచ్చినప్పుడు
మహిమా శరీరాలు ఎత్తబడతారు, ఉన్న శరీరాలు కూడా మారిపోతాయి. తన మహిమ గల దేహానికి యేసు ప్రభు సమరూపకంగా మార్చుకుంటాడు. అలాగా కాబట్టి మిగిలిన వారందరూ కూడా శ్రమలకి, మహాశ్రమలకి గురవుతారు. శరీర జీవితాల్లో కూడా వారు శ్రమలు అనుభవించి చనిపోతారు. ఆత్మలో నరకానికి వెళ్ళి వారు ఉంటారు. సో అప్పుడు కూడా మహాశ్రమల కాలంలో కూడా దేవుడు సమయం ఇస్తాడు. అంత్యక్రీస్తునికి కాకుండా క్రీస్తు విరోధమే కాకుండా క్రీస్తుని కావాలి మాకు అన్నవారు క్రీస్తు విరోధి, వారిని సంహరిస్తాడు. కనుక అందుకనే అనేకులు అప్పుడు కూడా వారు కూడా అంతగా మార్టియర్స్ అవుతారు. కాబట్టి వారు రక్షణ కొరకు వారు అప్పుడు అవుతారు. కనుక ఆ పరిస్థితులు లేకుండా సమయం ఉండగానే మనం జాగ్రత్తగా ప్రభుని కలిగిన వారంగా ఈ లోకం కొనసాగుతూ దేవుని మాటలు వింటూ విశ్వాసంలో పడిపోకుండా, చెడిపోకుండా, భ్రష్టులు కాకుండా వాక్యాన్ని నేర్చుకునే వారికి ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది భూసంబంధమైన దృష్టి కలిగి ఉంటున్నారు, సో దూరంగా ఉంటున్నారు. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. యవనస్తులకి మాదిరికరమైన ఆత్మీయ మాదిరిని మనం చూపించే వారికి ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎరగనప్పటికీ, శత్రువులు అయినప్పటికీ, ఇశ్రాయేలుతో సహపౌరులు కానప్పటికీ కూడా దేవుని దయా సంకల్పం చొప్పున క్రీస్తు మనకు బయలుపరచబట్ట ద్వారా, మనం అంగీకరించేదట ద్వారా, విశ్వాసంలో కొనసాగట ద్వారా మనం రక్షణ పొందాం, పైకెత్తబడతాం, పరలోకానికి వెళ్తాం. ఆ నిశ్చయంతో, ఆ నిరీక్షణతో లోకంలో దేవుని భయం కలిగి పరిశుద్ధతను కొనసాగించుకుంటూ ముందుకు సాగాలి. అయితే ఇక్కడ కూడా రాజైన ఏకోన్య తల్లి యొక్క రాణియు, రాజ పరివారం అంతా కూడా యోధాలను, యెరూషలేములోని అధిపతులను, శిల్పగారులు, కంసారులు యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత, ఇదంతా విడిచి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? విడిచి బబులోను. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే వారు దేవుని సంతోషపెట్టలేదు, దేవుని వాక్యాలని, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేదు, లేదు, దేవునికి రోషాన్ని పుట్టించారు, విగ్రహారాధన చేశారు. తర్వాత ఏంటంటే వివాహాలు కూడా అన్ని జనులతో చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ రోజులు నోవ దినాల్లో జీవరాశులన్నింటినీ, అవిశ్వాసులందరినీ కూడా ఎందుకు నాశనం చేశాడు చెప్పండి చూద్దాం. అమ్మా నువ్వేం చెప్పావు? అది కరెక్ట్. కాబట్టి ఇక అవిశ్వాసులు, విశ్వాసులు. ఎందుకంటే షేతు సంతానం ద్వారా దేవుని పిల్లలు అయ్యారు, కయ్యూను సంతానం ద్వారా శరీర సంబంధం. కయ్యూను సంతతి శాపగ్రస్తం చేసుకుంటే ఎట్లా? అయితే మోయాబులో వాళ్ళ అన్యులు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎవరు? ఎలీమెలెకు, నయోమి కుమారులు మల్లోను, కిలియోను వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చచ్చిపోయారు మగవాళ్ళు. అయితే రూత్ ఏం చేసింది? ఆ దేవునే ఐక్యపరచు, అందుకని అంగీకరించారు. అట్లా పూర్తి డివోషన్, భక్తి, విధేయత, విశ్వాసము, లోకం నుండి వేరయ్యేది కోరుకుంటే అన్ని జనులు కూడా ఆ దినాల్లో కూడా ఏం చేశాడు? రక్షించాడు. వాళ్ళు గొప్ప వ్యక్తులయ్యారు. ఇశ్రాయేలు కంటే కూడా గొప్ప వ్యక్తులయ్యారు. అందులోకి స్త్రీలు అయి ఉండి కూడా. రాహాబు కూడా అంతే కదా, ఆమె వేషే. మనుషులందరూ కూడా ద్వేషిస్తారు, అందరూ కూడా వ్యభిచారులే బైబిల్లో చెప్పేది కదా. అయినప్పటికీ కూడా ఏం చేస్తాం? ఇతరులు మాత్రం మంచోడు కాదు, మంచోడు ఎవరు అంటే నిన్ను కదా బాబు, నన్ను అంటున్నాను. కాబట్టి ఎవరు మనం? కాబట్టి అందరూ అపవిత్రులు. యేసు ప్రభువు వచ్చాడు, పవిత్ర
పరిచాడు. పవిత్రతను ఎవరికి వాళ్ళు కొనసాగించుకుని ఆ రీతిగా జీవించాలి. కనుక వీరందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా వీరికి ఏం రాస్తున్నాడు? దేవుడు ఒక ఉత్తరాన్ని యిర్మీయా ద్వారా రాయించి పంపిస్తున్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదా రాజైన సిద్కియా బబులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరుకు నొద్దకు పంపిన షాఫాను కుమారుడునైన యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి, యాజకులకును ప్రవక్తలకును, యెరూషలేము నుండి బబులోనునకు అతను చెరగొనిపోయిన జనులకందరికీ పంపించిన మాటలు పంపించారు కదా. వీళ్ళ ద్వారా ఏం చేశాడు? అక్కడికి పంపించాడు. కాబట్టి మనకి సువార్త ఎవరి ద్వారా పంపించాడు? అపోస్తలుల ద్వారా పంపించాడు. అందుకని అపోస్తలు ఎవరు? మనకి పునాది. యేసుప్రభు ఎవరు? సంఘానికి మూలరాయి. ఓకే, ఎందుకంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మూలరాయి. దాన సువార్తను ప్రకటించేవారు, సంఘ పద్ధతుల్ని నేర్పించేవారు అపోస్తలు అన్నమాట కదా. యేసుప్రభు చెప్పాడు, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విచ్చుట, ప్రార్థన ఏంది ఎడతెగకుండా. ఎవరు పెట్టారు? యేసుప్రభు చెప్పాడు, పేతురు పెట్టాడు. నేను ఏ సంగతులు మీకు బోధించుతున్నా వాటిని వారు గైకొన్నట్లు వారికి ఎడతెగక బోధించుదు కదా. 28వ అధ్యాయంలో 19, 20 వచనాల్లో ఉంటుంది. కాబట్టి అట్లా తర్వాత ఇప్పుడు మనమే సువార్తికులు. సువార్తను రక్షణ పొందిన మనము సువార్తికులు కావాలి. ఇతరులకు ఏం చేయాలి? మనం చెప్పాలి. సువార్త అంటే ఏంటి? కేవలం యేసుప్రభు మన పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడని చెప్పాలి. యేసుని నమ్ముకుంటే పాప విమోచన వస్తుంది, ఆత్మరక్షణ, నరకం నుండి వస్తుంది, నిత్యజీవంలోని పరలోకానికి, స్వర్గానికి వెళ్తామని చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. కొన్నిసార్లు పరలోకం అంటే వాళ్ళకి అర్థం కాదు. దాన్ని ఏం చేయాలి? మనం వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమని చెప్పాలి? మోక్షం అంటే స్వర్గం అని చెప్పాలి. ఓకే, మోక్షం అంటే అందరికీ తెలియాలి కదా. స్వర్గం అంటే బాగా తెలుస్తుందా? మోక్షం అంటే అంటారా? నాకు తెలుసు, నాకు తెలియదా అంటారని. ఏదంటే బాగా అర్థమవుతుంది. ఇంట్లో కూడా కొద్దిగా మండుతూనే ఉంది. అక్కడే ఉంటాడు. సరే, ఓకేనా? మీకనేది ఇలాంటి వాళ్ళకి అర్థమవుతాయి. హిందూ సమాజంలో పురాణాలు ఎరిగిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి బైబిల్లో స్వర్గం అని కూడా అనే మాట కూడా ఉన్నట్టుంది కదా. స్వర్గం అని ఉందా? తెలియకుండా ఉంది. మోక్షం అనే మాట ఉందా బైబిల్లో? మోక్షం ఉందా? సరే, ఉందో లేదో కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు దానికి వచ్చాయి. అది కూడా బలవంతంగా. అర్థమైందండి? కాబట్టి ఎంతవరకు వచ్చింది? అర్థమైంది. వాళ్ళకి చెరలో ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే, ఈ నిరంతరం మీరు చెరలో ఉండేది కాదు, అదే మిమ్మల్ని నేను మళ్ళీ ఏం చేస్తాను? విడిపిస్తాను. ఈ లోపల మీరేం కావాలి? సరి చేసుకోవాలి, చక్కగా కావాలి, దీనులు కావాలి, నన్నే కోరుకోవాలి. అంటే యెహోవానే కోరుకోవాలి, నా ధర్మశాస్త్రాన్నే కోరుకోవాలి. నాకు రోషాన్ని పుట్టించకూడదు. అందుకనే విరగొట్టడానికి, నలగొట్టడానికి, భక్తిలోనికి తీసుకురావటానికి, విశ్వాసంలోనికి, విధేయతలోనికి తీసుకురావటానికి అది వాడతాడు. ఏదంటే చరణ్ బబులోను వాడతాడు. బబులోను రాజును వాడతాడు. అర్థమవుతుందండి? అదే బబులోను రాజు కఠినంగా వ్యవహరిస్తాడు. అదే బబులోను రాజు మళ్ళీ టైం వచ్చినప్పుడు తిరిగి ఆయనే పంపిస్తాడు. సాతానుడు కఠినంగా వ్యవహరిస్తాడు. ఎప్పుడైతే విడుదల వస్తుందో సాతాను కూడా ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు
బహు దుఃఖాక్రాంతులుగా ఉన్నప్పుడు వెట్టి సాకర్యాలు చేస్తున్న వారు, తలగా ఉండవలసిన వారు తోకగా అయిపోయారు, బానిసలుగా కదా. అధికారులుగా ఉండవలసిన వారు బానిసలుగా అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఫరో యొక్క బలాన్ని బలహీనపరిచి వారందరినీ ఏం చేశాడు? ఇప్పుడు అందుకని నా బలాన్ని ఫరో ద్వారా చూపించడానికని చెప్పాడు. సాతాను కూడా అందుకనే ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే మనలోనే ఉంది. ఎప్పుడైతే మనం దీనిలో అవుతామో, దేవునికి భయపడతామో, దేవునికి అనుకూలమైన జీవితం వస్తుందో, అప్పుడే ఈ సమస్యలకి పరిష్కారం వస్తుంది. అప్పుడే మనల్ని రక్షించి అప్పుడే మనల్ని వాడుకుంటారు. మనలో అహంకారం ఉంటుంది తెలియకుండా. మాట చెప్పినప్పుడు అది కాదు ఇదంటే ఏం కావాలి? తగ్గించుకోవాలి. ఓకేనా? అయితే ఒకవేళ అదే నిజం అనుకో, నువ్వు చెప్పిందే నిజం అనుకో, నేను కూడా తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? ఎవరైనా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అదే ఇతరులకు ఏం కలగాలి? క్షేమం కలగాలి. ఏ మాట చెప్తే వాడికి క్షేమం కలుగుతుంది. ఈ హిందూ మతంలో ఏంటంటే స్వర్గం అనేది, మోక్షం అనేది ఫైనల్ అన్నమాట, వెంటనే ఉండదు. దానికి 3 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు గుండా వెళ్ళాలి. మనకేంటి 3 ఎక్కడుంది? 3వ ఆకాశం. అర్థమవుతుందా? అది కాబట్టి దాని గురించి కూడా ఒకవేళ ఆ మాట చెప్పినప్పుడు, దాన్ని అడిగినప్పుడు చెప్పగలరు. నన్ను అదే అడిగారు అప్పుడు, పాప పరిహారం, రక్త ప్రోషణం అని చెప్పాను ఒక ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఎంఐజీలో, ఎప్పుడు 86లోనే. ఇప్పుడు చెప్తే బాబు లోపలికి రా కూర్చో, ఎందుకన్నా, ఇది నువ్వు చెప్పిన శ్లోకం ఎక్కడుందన్నాడు. ఋగ్వేదంలో ఉన్నాను. నేను ఋగ్వేదం ఇస్తాను, చూపించండి. మనకేం తెలిసేది? బాబు సారీ, ఇంకెప్పుడు చెప్పంలే, ఋగ్వేదం అది బైబిల్ చెప్తుంది, యేసుప్రభువు చెప్పింది. అందుకనే భక్సింగ్ గారు కూడా వేరే వాటి జోలికి వెళ్ళకండి, బైబిల్లో ఉన్నదాన్ని ఏం చేయాలి? చెప్పాలి. అర్థమవుతుందా? అయితే కొన్నిసార్లు మనకు అర్థమైనప్పుడు, అది మాట చెప్పేటప్పుడు అది కూడా మనకు అర్థం కావాలి. నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూపించమంటే ఎక్కడ చూపిస్తాను? అట్లా కొన్ని అటువంటి పరిస్థితులు కూడా తగ్గించుకోవాలి. కొన్ని తెలియదని ఏదో అనేసానులే, నేర్చుకుని అనేసానులే అని ఏం చేయాలి? మళ్ళీ రియాలిటీలోకి రావాలి. అది సంగతి. ఇది దేవుడు ఎందుకు అనుమతించాడు ఈ పరిస్థితి? మనం మార్చుకోవాలి. చెప్పే విధానం ఏం చేయాలి? అనేక విషయాలు నాకు నేర్పించాడు ఈ ఆటంకాల ద్వారా. అదేంటి, అరగంట సువార్త ఎవరు చెప్తే వాడికి బోరు కొట్టేది. దేవుడు నాకు 1 minute చెప్పేది నేర్పించాడు. చివరి ఫిల్టర్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? కాబట్టి అట్లా దయచేసి జాగ్రత్తగా ఉండాలి. కనుక చెరలో ఉన్న వారికి ఉత్తరం రాశాడు. రాసిన తర్వాత ఇప్పుడు ఎన్నో వచ్చినామమ్మా? చదువు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనులకు చెర తీసుకొని పోబడిన వారికందరికీ ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. అదే ఏమన్నాడు? యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెరకుని పోబడిన వారందరికీ, అందరికీ, ఒక్కరికి కాదు. ఇప్పుడు సువార్త అందరికా కొందరికా? అందరికీ. దేవుడు ఏది చెప్పినా ఏం చెప్తాడు? అందరికీ. ఎందుకు? అందరికీ క్షేమం కలిగి చేయాలి. అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో లోకం అంటే అందరూ వస్తారని పెట్టాడు. ఈ జాతి ఆ జాతిని లేదు. అది కాబట్టి చెరకున పోబడిన వారందరికీ అది నెబుకద్నెజరు లేకపోతే బబులోను వారికి వర్తించదు. ఎవరికి? చెరకు కొనుకోబడిన వారికే వర్తిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులో రక్షణ సువార్త ఎవరికి? అందరికీ.
బబులోను కానీ, యూదులు కానీ, అనజనులు కానీ అందరూ కూడా వర్తిస్తారు. కేవలం యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని నమ్మాలి. సో ఆ విధంగా విడుదల అనేది పొందుతారు. సాతాను అధికారం నుంచి పొందుతారు. తర్వాత నరకం నుంచి రక్షణ పొందుతారు. పాపం నుంచి విడుదల పొందుతారు. పరిశుద్ధులు అవుతారు. నీతిమంతులుగా తీర్చిబడతారు. ఆ విధంగా నీతిగా జీవించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏమని ఆజ్ఞాపించాడమ్మా? ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించు. ఏం ఆలోచించాడండి? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళు కోరుకునేది అంతే కదా. ఏం కావాలి? ఈ లోకం మన దేశంలో కూడా రోటీ, కపడా, మకాన్, ఇల్లు 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 బట్ట, తిండి, ఈ మూడే కదా. వాళ్ళకు కూడా కావాల్సినవి అవి కూడా చూస్తున్నాడు. చూశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకోండి, మీ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయండి, సంతానం కనండి. సో ఇవన్నీ చెప్తున్నాడు. సో అంతవరకే ఉండాలి. ఆత్మ జీవితంలో కూడా ఫలించేది నేర్చుకోవాలి, మార్పు చెందేది నేర్చుకోవాలి. ఓకే అండి. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న కుమార్తెలు కానండి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందటగా వారి కుమారులను కుమార్తెలు కన్నట్టు మీ కుమారులను పెళ్ళిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను. ఇదే పని ఇక్కడ, అర్థమైందా? కాబట్టి అక్కడ భక్తి కూడా నేర్చుకోవాలి, మారు మనసు కూడా పొందేది నేర్చుకోవాలి. అప్పుడు 7వ వచనం ఏం చెప్తుంది? నేను మిమ్మల్ని చెరగలిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. దాని క్షేమము మీ క్షేమమునకు కారణం. అదే దానియేలు వంటి వారు కూడా వారు కొనుక్కోబడినప్పుడు, చెరలోకి వెళ్ళినప్పుడు దాని క్షేమం కొరకు కూడా ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. అదే అలాగే యోసేపు కూడా ఏం చేశాడు? దాని క్షేమాన్ని కోరుకున్నాడు. రాజు తనకి బాధ్యత ఇచ్చినప్పుడు నమ్మకంగా చేశాడు. ఎందుకంటే దేవుడే ఆ పరిస్థితి తన అధికారిగా చేశాడు కాబట్టి. ఫరో తన్ని అధికారిగా ఐగుప్తులో చేయకముందే దేవుడు చేశాడు. ఎప్పుడు? తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడే చెప్పాడు, ఈ పనులన్నీ ఏమవుతాయి? సాగిలపడతాయి. ఈవెన్ తల్లిదండ్రులు కూడా నీ మీద ఆధారపడతారని అర్థం అన్నమాట. సో అలాగే దేవుడు ముందుగానే చేశాడు కాబట్టి, దేవుని సంకల్పం నెరవేరింది కాబట్టి దాని క్షేమం కొరకు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ క్షేమం కోరాలి? అందరూ రక్షణ పొందాలని కోరాలి, ప్రభుత్వాలు సరిగ్గా ఉండాలని కోరాలి. చూడండి, రోమేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. రోమేయులకు ప్రతివాడును ప్రతివాడు పై అధికారులకు ఏం కావాలి అంటే లోకాధికారులు వీళ్ళు. పై అధికారులకు ఏం చేయాలి? మనం నేను పన్ను కట్టను, అది కట్టను, ఇది కట్టను, నా పౌరకు పరలోకం ఉంది. ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, లోక జీవితం వేరుగా ఉంటుంది కదా. వీళ్ళు భౌతిక విషయాల్లోనే వీళ్ళు ప్రభుత్వం చేస్తారు. మన ప్రభుత్వం ఆత్మ విషయంలో పరలోకం ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి మనం ఏమై ఉండాలి? అధికారులకు లోబడి. అంటే తప్పు చేయమంటే కాదు, కానీ చట్ట ప్రకారం ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం అధికారులు పనిచేయాలి. దానికి మనం ఏం చేయాలి? లోబడాలి, అంతే. తర్వాత చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు. 1 తిమోతి మనము సంపూర్ణ భక్తియు దేని కొరకండి? సంపూర్ణ. వాళ్ళు దేని కొరకు? పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పంటలు పండించుకోవాలి, తినాలి, తాగాలి, సృష్టించాలి.
దేవుడు అట్లా చెప్తే ఏం చేయాలి? మాకు ఇది కావాలి, ఇది కూడా కావాలని చెప్పాలి, నువ్వు కూడా కావాలని చెప్పాలి. తర్వాత ఇక్కడ సంపూర్ణ భక్తియో, మాన్యత అంటే అర్థం ఏంటి? నిజాయితీ. మాన్యత అంటే నిజాయితీ, ఆనెస్టీ, సిన్సియారిటీ. నెమ్మదిగా. ఎవరు నెమ్మదిగా బతకాలి? మనం ఊరికే ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటే ఈ రోజుల్లో అంతే. మీరు చూడండి, యూట్యూబ్ ఇదేంటి సోషల్ మీడియా, వాళ్ళతో వీళ్ళు, వీళ్ళతో వాళ్ళు. ఏం క్రైస్తవులు? ఇప్పుడు కొంతమంది పాఠాలు నేర్చుకుని కామ్ అయ్యారు, కొంతమంది ఇంకా పోట్లాడుతూనే ఉన్నారు. అది ఇంకా ఏమవుతుంది? అన్నిటికీ వస్తుంది. కాబట్టి అట్లా రెచ్చగొట్టుకోకూడదు. ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలి, దేవుడే చేయాలి. అర్థమవుతుందా? దేవుడు దేనికి అనుమతిస్తే దానికి మనం ఏం చేయాలి? రెడీగా ఉండాలి, లోపడాలి. ఓకే. తర్వాత సుఖము, నెమ్మది సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అది సంగతి. ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ కూడా, మన సంఘం చిన్నదైనప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల అందరితో ఎలా ఉండాలి? మనం సమాధానము. మీరు కూడా బయట అప్పుడప్పుడు భోజనాలు చేసినప్పుడు కూడా క్రమశిక్షణగా, మళ్ళీ ఏ చిన్న వస్తువు అక్కడ పడినా దాన్ని ఏం చేస్తున్నారు? తీసేసి. వీటి ద్వారా మనకి ఇబ్బంది లేదు. సండే మీటింగ్ పెట్టుకుంటున్నారు, మాకేం శబ్దాలు రావట్లేదు, అసలు చర్చ ఉందా లేదా అనుకుంటున్నాం మేమని ఒక ఆయన. అర్థమైందండి? అట్లా ఇబ్బందిగా ఉండదు. అసలే చెప్పాలంటే ఆ గోడ మీద వాక్యం రాసాం, వాళ్ళు చదువుకుంటారు, ఇక వాళ్ళే చూసుకోవాలి. ఒక అర్థమవుతుందా? కాబట్టి నెమ్మదిగాను సుఖముగాను మనం ఉండడానికి ఇతరులు ఏం చేయకూడదు? విషయం. ఇళ్ళల్లో కూడా అంతే. ఊరికే గొడవలు పెట్టుకోకూడదు, ఊరికే విభేదించుకోకూడదు. దైవ చిత్తం ఏంటో సరిగ్గా తెలుసుకుని చేయాలి. ఆ వాక్య క్రమంలో, నిన్ను పెట్టిన క్రమంలో, నీ బంధుత్వాన్ని పెట్టిన క్రమంలో నువ్వు సరిగా గ్రహించగా, ఎవరి మాట కనుక ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే నెమ్మది ఉండదు, సుఖం అనేది. అట్లా మనశ్శాంతిని పాడు చేసుకోకూడదు ఇంట్లో. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మీరంతా సమాధానం ఉంటున్నారు. ఎందుకు? నెమ్మదిగా, వాక్యానుసారంగా నెమ్మదిగా ఉండాలి. ఎందుకోసం కూడా ఇప్పుడు మాకు తెలియదు. చూడండి, చాలా బాధ, అది చాలా భారం. మామూలు కాదు, లక్షలాది రూపాయలు ఎట్లా తెస్తున్నారో నాకు అర్థం అవుతుంది. అదేంటంటే భారం భరిస్తున్నాడు. ఓకేనండి? అట్లా ఏం చేయాలి? ఒక సైడ్, ఆ సైడ్ నుంచి ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏం చేయట్లేదు. మనశ్శాంతి కలిగి ఉన్నాడు, అదే సంగతి. అదే మీరు కూడా అట్లా చేస్తున్నారు. అదే కొంత దగ్గర ఏంటంటే ఈ సరిగా క్రమశిక్షణ ఉండదు, తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో నెమ్మది లేకుండా చేసుకుంటారు, బయట నెమ్మది, ఎక్కడున్నా నెమ్మది లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే విజిట్గా ఉండటానికి వీళ్ళు వాక్యం ఏం చేస్తుంది? ఒకవేళ బలహీనలు అనుకోండి, నేను బలవంతుని, ఆంటీ బలవంతురాలా బలహీనరాలా? ఆంటీ బలహీనరాలా? చెప్పవా? మళ్ళీ ఆంటీ ఏమనుకుంటుంది? ఇదే నాకు అర్థం. శరీరతత్వంగా ఆలోచించినప్పుడు వాళ్ళు బలమైన వాళ్ళే, నేను వాక్యానుసారంగా మాత్రం. అయితే ఈ గ్రహింపుడు ఎట్లా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా తెలియదు. అందుకనే పురుషుని పెట్టారు. ఈ పురుషుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఎరిగి సమాధానాన్ని వెతికి వెంటాడేవాడుగా బలహీనమైన తన భార్యను కూడా కాపాడు. అది లేదనమాట. ఇవి అందరూ రెడీ అయిపోతున్నారు దేనికి? నాయకత్వానికి. ఎక్కడ అట్లా కుదరదు. ఓకే. అది దానివల్ల ఏమొస్తుందండి? నష్టం వస్తుంది. అది ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అంతా కూడా మీరు గైడెన్స్లో ఉన్నారు కాబట్టి నడుస్తుంది, లేకపోతే సత్తులు పడుతుంది. సంఘం అట్లా మన ఇల్లు ఎలా ఉండాలి? సమాధానం. సంఘం ఎలా ఉండాలి? ఎప్పుడు సమాధానంగా ఉంటుంది? ఇల్లు సరిగ్గా ఉంటుంది.
ఇప్పుడు లేనప్పటికీ కూడా ఇప్పుడు సుజాత లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు కదా భర్తల ద్వారా. సో వారికి తను కూడా ఓర్చుకుంటుంది, ఎంత ఓర్చుకుంటుంది, నడుచుకుంటుంది, లేకపోతే ఏమవుతుంది ఇట్లా అయినప్పటికీ కూడా అట్లా. సో అందుకనే ఇటువంటి పరిస్థితులు లేకుండా భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఇంకా అంతేనమ్మా. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, కొరకును ఎవరు మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు. మీరు గమనించారు లేదు? అందుకనే ఈ లోకంలో ఉన్న అధికారులు, దేశ అధికారులు, నాయకులు అందరి కొరకు, అందరి రక్షణ గురించి చేయాలి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు నీతిగా పరిపాలించేటట్టు చేయి న్యాయంగా. అవన్నీ నీతిగా న్యాయంగా ఎక్కడ పరిపాలిస్తారు? సంఘంలోనే పరిపాలించు కదా. సంఘంలో డబ్బు సంచి ఉందనుకోండి, ఎక్కడే తప్పిపోతుంది. సో కాబట్టి ఎట్లా ఉండాలి? వాళ్ళందరికీ ముందు ఏం కావాలి? రక్షణ. రెండోది ఏం చేయాలంటే మనకి ఇబ్బంది లేకుండా, అందుకనే చట్టాలు, వ్యతిరేకమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని చేత కొనసాగింపబడుతున్నాం. తర్వాత వివక్ష, అది పక్షపాతం అనేది కూడా చూపిస్తారు ప్రభుత్వాలు. కాబట్టి అందుకనే వారందరి కొరకు మన విషయంలో మనకు విరోధంగా ఏమైతే చేయబోతున్నారో చేస్తున్నారో వాటిని మొత్తం ప్రార్థించాలి. సెంట్రల్ పాయింట్ ఏంటి? మనకి నెమ్మదిగా ఉండాలి, మన పరిచర్యకి ఆటంకం ఉండకూడదు, భక్తికి ఆటంకం. ఎట్లా ఉండాలి? మాన్యత ఎందుకు కలిగి ఉండాలి? మాన్యత అంటే నిజాయితీ. ఎందుకు ఎట్లా పోతుంది మాన్యత? ప్రతి దాని గురించి లంచాలు అడుగుతారు. ఏది చేయాలని ఏం చేస్తారు? దాని కొరకు కూడా ప్రార్థించారు. చాలామంది ఇక్కడ సోదరుడు ఉన్నాడు, మన దగ్గరికి వచ్చాడు. ప్రవళికం వాళ్ళు మామూలుగా శ్రీనివాస్ ఉండే ఇల్లు, వాళ్ళు 3 floors ఎంత కట్టాలంటే ఎంత డబ్బులు అడిగారు. నాకు అవసరం లేదు, 1+G+1 ఇవ్వడం పర్మిషన్ అని తీసుకున్నాను. ఇంకా లేట్ చేసినా ప్రార్థన చేద్దాం అంకుల్, వచ్చినప్పుడు వస్తుంది. అట్లాగే ప్రార్థన చేస్తే వచ్చింది 1.5 months. ఈయన కట్టనంటే కట్టనన్నాడు. అర్థమైందా? అందుకనే ఎంత ఉంది? గ్రామం అది అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కనెక్షన్లో ఇవి రాయబడ్డాయో ఆ కనెక్షన్ సరిగ్గా అర్థం చేసుకుని ఆ ప్రకారం ప్రార్థన చేయాలి. ఇదొకటి చెప్తే ఏదో ప్రార్థన చేస్తాం, ఎందుకో ప్రార్థన చేస్తాం. ఒక మ్యాప్ అంతా పెట్టుకుని ప్రార్థన చేస్తారు 24 గంటలు. ఏమొస్తుంది? రక్షణ వచ్చేసిందా? యుద్ధం ఆగిపోయిందా? ఎందుకు ఆగలేదు? అయితే ఆఖరి రోజుల్లో ఏమైనా జరిగితే అన్నీ రాసింది. నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోతుందా? నాకు మెసేజ్లు పెడితే నువ్వు ప్రార్థన చేయండి, అక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ కాల్ చేస్తున్నారు. ఎవరు ఏది ఆపలేరు, వాళ్ళు కూడా గ్రహింపులోకి రావాలి. అట్లా జాగ్రత్తగా మనం ఉన్నాం. అయిపోయిందా? ముగించుకుందాం, ప్రార్థన